హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఈరోజు బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు చేశానండి. నేనైతే టేస్టీగా చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేశానండి. ఈరోజు మా లంచ్ అయితే బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు. ఆల్రెడీ పచ్చి రొయ్యలు అయితే క్లీన్ చేసుకొని గ్యాస్ మీద కొంచెం సేపు అయితే మగ్గించుకున్నానండి. ఇలా అయినవి. దీనికోసం అయితే కొంచెం చింతపండు, ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, బెండకాయలను అయితే ఆల్రెడీ కడిగేసుకొని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని కర్రీ కోసం అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను. తర్వాత దీంట్లో మెంతులు అయితే వేసానండి. ముందు మెంతులు వేసిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. దానికోసం అయితే నేను దీంట్లో పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేశాను. ఇదైతే మనకి బాగా ఫ్రై అవ్వాలి. చూసారండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం కట్ చేసుకున్న 2 టమాటాలు కూడా వేసేస్తాను. టమాటా అనేది మనకి త్వరగానే కుక్ అయిపోతుందండి. ఇదైతే కొంచెం సేపు అయితే టమాటాని మగ్గబెట్టుకుందాం మనం. ఆ తర్వాత టమాటాలు అయితే మగ్గినాయో లేదో ఒకసారి అయితే మనం చూసుకుందామండి. టమాటాలు అయితే బాగా ఫ్రై అయినాయి. నూనె పైకి వచ్చింది కాబట్టి టమాటాలు బాగా ఫ్రై అయినాయి. ఆల్రెడీ మనం మగ్గించుకున్నాం కదండి పచ్చిరొయ్యలు, వాటిని అయితే డైరెక్ట్గా వేసేసాను. మామూలుగా మగ్గించుకొని వేసుకుంటే పచ్చి రొయ్యలు మనకి కొంచెం నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. డైరెక్ట్గా మామూలుగా కూడా వేసుకోవచ్చు, కానీ అలాగనే ఇలా మగ్గించుకొని వేసుకుంటే పచ్చి రొయ్యలు బాగుంటుందండి. ఇక్కడైతే పచ్చి రొయ్యలు కొంచెం సేపు అయితే నూనెలో ఫ్రై చేశాను. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని బెండకాయ పచ్చి రొయ్యలు మనం వేసిన టమాటా ఉల్లిపాయ అంతా కలిసేంత వరకు బెండకాయ ముక్కలు కూడా కొంచెం సేపు నూనెలో మగ్గించుకోవాలండి. మనకి బెండకాయ అనేది ఇలా మగ్గించుకుంటే నూనెలో సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం స్పైసీ కోసం కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసానండి. ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పొడి అయితే యాడ్ చేశానండి. ఒకసారి మనం వేసిన మసాలా అంతా కూడా ఈ బెండకాయకి రొయ్యలకి కలిసేంత వరకు కలుపుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ నేను చింతపండుని పులుసు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ పులుసుని కూడా నేను ఈ కర్రీలో వేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇంక సరిపోతుందండి. ఒక గ్లాస్ వాటర్, లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు దీంట్లో వేసుకొని మనకు ఒక 10 మినిట్స్ అయితే కర్రీ అనేది అయిపోతుంది. ఇంక దీంట్లో మనం లాస్ట్లోనూ కొంచెం వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. ఫస్ట్లోనే వేసుకునే కన్నా ఇంకా మనం ఒక 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్లో మనం కర్రీ దింపేస్తాం అనగా వేసుకుంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి చాలా బాగా తెలుస్తుందండి. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి. ఇలా పులుసులో కావాలితే దింపేసుకోవచ్చు, లేదా కొంచెం దగ్గరికి ఎగరబెట్టుకోవచ్చు అండి. నేను ఇంకొక 2 మినిట్స్ అయితే ఇక్కడ కర్రీ ఇంకో 2 మినిట్స్ అయితే నేను గ్యాస్ మీద ఉంచుకున్నాను. కొంచెం దగ్గర ఎగరబెట్టుకుంటే మనకి బాగుంటుందండి. చూసారండి, కర్రీ చాలా దగ్గరగా, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా, టేస్టీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా తినేయచ్చు అన్నం. ఈరోజు మా లంచ్ అయితే బెండకాయ పచ్చి రొయ్యల పులుసు. కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చేసిన కర్రీ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.